హలో నమస్తే. నేను మీ ప్రవళిక. ఈరోజు వీడియో ఏంటంటే ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఎందుకంటే పూరి, నాన్ ఇలా గ్రేవీ ఎక్కువ అవసరమైన వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. ఆ కాజులు టమాటాలతో ఎందుకు, గ్రేవీ చాలా బాగా వస్తుంది కాబట్టి వేయించుతున్నాను. నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి వీటన్నిటిని మంచిగా మిక్సీకి పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ అవసరం కాబట్టి గ్రేవీ కోసమే నేను చేయడం. ముందుగా మంచి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి సాజీరా, మిగతా హోల్ గరం మసాలా అంతా వేయించుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేయించుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా మిగతావంతా వేయించుకొని మంచి సువాసన వచ్చేంత వరకు కరివేపాకు, కొత్తిమీర వీటన్నింటిని కూడా వేయించుకోవాలి. మంచిగా అవి వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పేస్టు, టమాటా పేస్టు దాంట్లో వేసి అలా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను ఇంట్లో కొంచెం గోపి పువ్వు ఉండే అది వేయించుకున్నాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీ ఇష్టం. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత పన్నీర్ ముక్కల్ని అలా ముందుగానే ఉప్పు, కారం ఆయిల్లో కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే డైరెక్ట్ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే మా చెల్లి కొంచెం వేయించి వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుందని గిన్నె చిన్నగా అయిపోయింది. వేయించాలని లేదు, అయినా కొంచెం అలా వేయించుకున్నాను. వేయించుకొని వేసేసిన తర్వాత గుమగుమలాడే పన్నీర్ కర్రీ. దీంట్లో ఏమీ లేదు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్ పేస్టు, మసాలా పేస్టు వీటినే ఆయిల్లో కొంచెం వేయించుకుని గుమగుమలాడే పన్నీర్ కర్రీ ఇక తినొచ్చు. పూరితో కానీ, నాన్తో కానీ, రైస్తో కానీ. మేమైతే బిర్యానీ చేసుకున్నాము, మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ. పూరి, నాన్ వీటన్నింటికి అద్భుతంగా కుదిరింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. నా వీడియోలు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ అయితే చాలా బాగా వచ్చిందని చెప్తుంది.